మరమరాల్లో ఇలా గుడ్డు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. మరి మరమరాలలో గుడ్డుతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి మరమరాలు అయితే వేసుకుందాం. మేము బొరుగులు అంటాము, ఒక్కొరు ఒకలా పిలుస్తుంటారు కదా. ఇలా 2 కప్పుల మరమరాలను అయితే తీసుకుంటున్నాను. మీరు ఎంత అనేది దాన్ని బట్టి మీరు తీసేసుకోండి. ఇలా మరమరాలను వేసుకొని ఇలా మరమరాల్లోకి ఎగ్గునైతే వేసుకుందాము. ఇలా ఎగ్గునైతే వేసుకోవాలి. ఇలా నేను వచ్చేసి 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. మరమరాలని బట్టి మీరు ఎగ్స్ అనేది తీసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇవి ఎగ్స్ మరమరాలు 2 కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇలా ఈ విధంగా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇలా ఇంకా గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా నూనె వేసేసుకొని ఇలా ఈ నూనె కొంచెం బాగా వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్గు మరమరాలు 2 కూడాను వేసేసుకోవాలి. ఇలా ఎగ్గు మరమరాలు వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, అలాగే టమోటో ముక్కలు ఇవన్నీ కూడాను వేసేసుకోవాలి. ఇలా ఈ 3 కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము, మొత్తం కలిసేలాగా. ఇలా ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి. ఇప్పుడు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి స్పైసీని బట్టి కారం అయితే వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మీ స్పైసీని బట్టి కారము, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు. ఇంతవరకు అయితే ఉప్పు అయితే వేయలేదు, ఉప్పు. ఇలా కారము, ఉప్పు ఇవన్నీ కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలిసేలాగా. ఇందులోకి కొంచెం గరం మసాలా, ఇందులోకి కొంచెం నేను చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం కూడాను ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం ఇవన్నీ కూడాను పచ్చి ఫ్రై అయ్యే వరకు వేయించేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి ఇవ్వచ్చు పిల్లలు పెద్దలకి. ఇలా ఇంకా మొత్తం కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనకు ఎగ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. కరివేపాకు మీరు ముందైనా వేసేసుకోవచ్చు. ఇంకా అంతే అండి, మనము కొద్దిసేపు ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మరమరాలతో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది, మరమరాల ఎగ్గుతో. ఇంకా ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. చాలా ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది, ఎక్కువ టైం అయితే పట్టదు. ఎంతో టేస్టీగా ఉండే మరమరాలు ఎగ్గుతో అయితే కొత్త రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి ఇవ్వచ్చు, పిల్లలకి చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే మరమరాలు ఎగ్గుతో ఈ కొత్త రెసిపీ ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.